అందరికీ నమస్కారం। ఈ రోజు జాబ్ మేళా పెట్టి మరి సుజనా చౌదరి గారి నేతృత్వంలో యూత్ అందరికీ ఈ రోజు శుభాకాంక్షలు। మర్చిపోలేని రోజు అంటే ఆగస్టు 10వ తారీఖు। ఎందుకంటే విజయవాడ వెస్ట్ లో నిరుద్యోగ యువత ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎంతో బాధలు పడ్డారు। 5000 రూపాయలకి కూలిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో। 5000 రూపాయలకి ఒక వాలంటరీగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు ఆనందపడుతున్నారు। 15,000 రూపాయలు వాళ్ళకి జాబ్ ద్వారా లబ్ధి పొందుతున్నారంటే అసలు 15 కాడ నుంచి 35,000 రూపాయల వరకు వాళ్ళకి శాలరీ కలుస్తుందంటే అది సుజనా చౌదరి గారి నేతృత్వంలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఆయన పోటీ చేశారంటే మర్చిపోలేని రోజు అంటే ఈరోజు ఆగస్టు 10వ తారీఖు। ఎందుకంటే యువతలు ఎంతోమంది అసలు నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకొని ఎంతోమంది బలైపోయిన చరిత్రలు ఉన్నాయి। గత ప్రభుత్వంలో ఎంతోమంది అసలు మహిళలు కానీ అందరూ బలైపోయారు। ఈరోజు మహిళలకు కూడా అవకాశం కల్పించిన ఘనత ఎవరంటే అది కేవలం సుజనా చౌదరి గారు। భ్రష్టు పట్టిన వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి ఈరోజు బెస్ట్ కాన్స్టిట్యూన్సీగా తీసుకొచ్చిన నాయకుడు ఘనత ఎవరంటే అది సుజనా చౌదరి గారు। విజయవాడ వెస్ట్లో నేను కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టుకుని నేను కూడా జాబ్కి వచ్చాను। ఖచ్చితంగా మైనారిటీలకి కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ జాబ్ అవకాశం కల్పించిన నాయకుడు ఘనత ఎవరంటే అది సుజనా చౌదరి గారు। విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ ఇంకా అభివృద్ధి ముందుగా చిరుస్థాయిగా అభివృద్ధి అవుతుంది। ఖచ్చితంగా ఇలాంటి నాయకుడి మన వెస్ట్కి అవసరం అని చెప్పేసి మేమందరం కలిసి గెలిపించుకున్నాం। ఈ అవకాశానికి వినియోగం చేసుకుని యూత్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। యూత్ అందరు ఇక్కడ వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇవి కష్టాలు పడి బాధలు పడి ఎన్నో వాళ్ళు 5,000 రూపాయలకి కూలిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు। 5,000 రూపాయలు కాదు ఈరోజు 15,000-35,000 రూపాయల దాకా తీసుకునే అవకాశం కల్పించిన ఘనత ఎవరంటే అది కేవలం సుజనా చౌదరి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। మొబీనా నా పేరు, నేను తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ।